టాలీవుడ్ లో బెగ్గింగ్ కాన్సెప్ట్ మూవీస్ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పిస్తున్నాయా? కుబేరా మూవీ కలెక్షన్ చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఒకప్పుడు పోకిరి మూవీలో ఆలీ, బ్రహ్మానందం, వేణు మాధవ్ ల మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ కి తెగ నచ్చేసాయి. బిచ్చగాడ మూవీ గుర్తుందిగా? ఇట్స్ ఏ తమిళ డబ్బింగ్ మూవీ. తెలుగులో కేవలం 20 లక్షలకి రైట్స్ తీసుకొని రిలీజ్ చేశారు. ఇక్కడ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. తమిళ్లో జస్ట్ హిట్ మాత్రమే. మామగారు ఈ సినిమాలో కూడా కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ ల మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ అయ్యాయి. అలాగే కింగ్ నాగార్జున నటించిన అల్లరెల్లుడు మూవీలో కూడా కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ ల మధ్య సీన్స్ మళ్ళీ వర్కౌట్ అయ్యాయి. ఇన్నాళ్లు ఫీల్ గుడ్ మూవీస్ తీసిన శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కుబేరా సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఇందులో బెగ్గింగ్, మనీ లాండరింగ్ ఈ రెండు పాయింట్స్ ను చక్కగా బ్లెండ్ చేసి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో చాలా బాగా తీశాడు. బెగ్గర్స్ రియల్ లైఫ్ లో ఎలా బ్రతుకుతున్నారో రియలిస్టిక్ లొకేషన్స్ లో నేచురల్ పర్ఫార్మెన్స్ తో తీసిన విధానం ఆడియన్స్ ని తెగ ఇంప్రెస్ చేసింది. ధనుష్ ఈ పాత్రలో నటించాడు అనే కంటే జీవించేశాడు అనొచ్చు. కొత్త కథలను రాయలేక, కొత్తగా తీయలేక బాగా వెనుకబడిపోయిన పూరి జగన్నాథ్ ఈసారి ఎలాగైనా సరే బౌన్స్ బ్యాక్ అవ్వాలని విజయ్ సేతుపతి, తబు, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలుగా బెగ్గర్ అనే సినిమాను తీస్తున్నాడు. ఈ బెగ్గింగ్ కాన్సెప్ట్ శేఖర్ కమ్ముల కెరీర్ లోనే ది బెస్ట్ కలెక్షన్స్ ను ఇచ్చేసింది. మరి పూరి జగన్నాథ్ కూడా బెగ్గర్ మూవీతో కెరీర్ బెస్ట్ హిట్ ను అందుకుంటాడా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్.